శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఛాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ప్రాకృత ప్రాథమిక సృష్టి వర్ణనం. నైమిసారణ్యమున సౌనకాది మహామునులతో సూతుడిట్లు చెప్పెను. నిర్గుణము సగుణమునకు మూలం. ప్రత్యక్ష ప్రకృతి సగుణం అగుచుండగా శివుడు నిర్గుణుడు. కానీ ప్రకృతి శివునితో సంబంధం కలది అని చెప్పబడింది. సగుణమును ప్రధానము లేక ప్రకృతి అంటారు. కానీ గంధ రస రూప ధ్వని స్పర్శాది అన్య గుణరహితుడగు శివుడు నిర్గుణుడు. ఆయన స్థిరుడు, శాశ్వతుడు. ఇందుకు వ్యతిరేకంగా ప్రధానము లేక ప్రకృతి గంధ రసరూప ధ్వని స్పర్శతో కూడుకొని ఉండును. గంధమనగా వాసన, రసమనగా రుచి, ధ్వని అనగా శబ్దం, రూపమనగా దృష్టి, స్పర్శ అనగా తాకుట. ఓ శ్రేష్ఠులకు విప్రులారా, ఇది అనగా ప్రకృతి విశ్వం ఆవిర్భవించడానికి మూలమైనది. ఇది స్థూలం, సూక్ష్మమని రెండు రూపములందు ఉండును. ఇది విశ్వం యొక్క భౌతిక రూపం. ఇది సహజ రూపమున నిర్గుణం నుంచే ఉద్భవించింది. ముందుగా అది సప్త, పిమ్మట అష్ట, తర్వాత ఏకాదశ భాగాలుగా విభజించబడింది. ఈ విధంగా మాయ వల్ల నిర్గుణం సగుణం అగుచున్నది. వీని నుంచే ముఖ్యులకు ముగ్గురు దైవములు ఉద్భవించారు. ఈ ముగ్గురు దైవములలో ఒకరి నుంచి ఈ బ్రహ్మాండం ఉద్భవించింది. మరి ఒకరి చేత రక్షించబడుచున్నది. మూడవ వారి ద్వారా సంహరించబడుచున్నది లేక లయం చేయబడుతున్నది. ఈ విధంగా బ్రహ్మాండమంతా పరబ్రహ్మమగు శివుని యందు వ్యాపించి ఉంది. త్రిమూర్తులు ముగ్గురు లింగ, ఆలింగ, లింగాలింగములుగా వర్గీకరించబడ్డారు. బ్రహ్మయే జగత్తు. నిర్గుణుడగు భగవంతుడే బీజము. అతడే పరమేశ్వరుడు. ఆ పరమేశ్వరుడే బీజము. గర్భము అబీజం. బీజరహితుడై అతడు బీజము అనగా బ్రహ్మాండకారకుడగుచున్నాడు. ఆత్మాను శబ్దము బీజమునకు, గర్భమునకు అప్రకటితత్వమగును అనగా ప్రధానమునకు ప్రవర్తించును. అప్రకటిత తత్వమనగా రూపం లేనిది. రుద్రుడు, బ్రహ్మ, విష్ణువులు పురాణములందు శివుడని చెప్పబడుచున్నాడు. అతడు స్వయంగా నిత్యుడు, ప్రకాశం కలవాడు. అంతేగాక శుద్ధ ప్రకృతి కూడా అగుటచే శివుడు ప్రకృతిని పాలించుట చేత శైవి అగుచున్నాడు. మొదట అది రూపం లేనిదే కాని సృష్టి ప్రారంభాన స్వయంగా గుణములు కలిగినదగుటచే అది రూపం కలదగుచున్నది. మొదట బ్రహ్మాండమంతా రూపం లేనిదిగానే ఆరంభమగుచున్నను, స్థూలంగా సమాప్తమగుచున్నను దాని చేతనే తిరిగి ఉద్భవిస్తున్నది. ఈ శైవీ ప్రకృతియే బ్రహ్మాండ ఉత్పత్తికి కారకమగుచున్నది. దాన్నే అజ అందరు. అజ అనగా జన్మం లేనిది అని అర్థం. ప్రతి ఆత్మ ఆశ్వేత రక్త శ్యామవర్ణములు గల అజతో భక్తిపూర్వక సంబంధం ఉండును. అజ ఒకటే అయినను అనేకములకు మాత అగును. ఆ ఆత్మ అజ యొక్క ప్రత్యక్ష రూపాన్ని ఆశ్రయించి దాని ఆనందాన్ని స్వీకరించి పిమ్మట అసంబద్ధమొగటచే వదిలివేయును. పురుషుని చేత నియంత్రించబడిన ప్రకృతి జగత్తును సృజించును. సృష్టి ప్రారంభమందు పురుషుని అభ్యర్థనపై ప్రధానం నుంచి 3 గుణములతో కూడిన మహత్తు ఉద్భవించును. పురుషుని చేత ప్రేరేపించబడిన మహత్తు సృష్టి చేయాలనే కోరిక కలిగినదై చలనం లేని, మార్పు లేని, రూపం లేని ప్రధానమందు ప్రవేశించి సృష్టి చేయును. మహత్తు నుంచి ధారణ, సంకల్ప గుణాలు గల సాత్విక అహంకారం, 3 గుణములతో కూడి ఉండు రాజస అహంకారం, రజోగుణం ముఖ్య రూపమైన తమోగుణ ప్రధానమైన తామస అహంకారాలు ఉద్భవించును. మహత్తు నుంచి సూక్ష్మతత్వం ఉద్భవించి సర్వ సృష్టికి కేంద్రమైంది. అహంకారం నుంచి సూక్ష్మ ఆకాశతత్వమగు శబ్దం ఉద్భవించింది. దాని నుంచి అపరివర్తితమగు ఆకాశం ఉద్భవించింది. తదనంతరం శబ్దానికి కారణమగు అహంకారం ఆకాశాన్ని చుట్టివేశను. సూక్ష్మతత్వం నుండి స్థూలతత్వాల సృష్టి ఈ విధంగా జరిగింది. మహామునులారా, సూక్ష్మతత్వమగు స్పర్శ ఆకాశం నుంచి ఉద్భవించింది. దాని నుంచి వాయువు కలిగింది. వాయువు నుంచి ఉద్భవించిన సూక్ష్మతత్వం రూపం కాగా దాని నుంచి అగ్ని జనించింది. అనంతరం ఆ అగ్ని నుంచి సూక్ష్మతత్వమగు రసం వెలువడింది. అటు పిమ్మట రసం నుండి జలం, జలం నుండి సూక్ష్మతత్వమగు గంధం, దాని నుంచి పృథ్వీ ఉద్భవించింది. ఉత్తములకు బ్రాహ్మణులారా, ఆకాశము సూక్ష్మతత్వమగు స్పర్శను ఆక్రమించింది. వాయువు ప్రవహించుట లేక వీచుట అను క్రియచేత సూక్ష్మతత్వమగు రూపాన్ని ఆక్రమించింది. అగ్ని సూక్ష్మతత్వమగు రసమును ఆక్రమించింది. జలము రసం యొక్క స్వభావాన్ని తాను ధరిస్తూ సూక్ష్మతత్వమగు గంధాన్ని ఆక్రమించింది. ఆ కారణం చేతనే పృథ్వీ యందు ఈ 5 గుణాలు ఉన్నవి. జలమునందు 4, అగ్ని యందు 3, వాయువునందు 2, ఆకాశమందు 1 మాత్రమే గుణం కలదు.
ఈ విధంగా సూక్ష్మతత్వాల పరస్పర అంతరక్రియల చేతనే తత్వాలు ఉద్భవించినవి. వైకారిక సాత్విక సృష్టిలు ఒకే సమయాన జరిగినవి. అంతేకాక ఇక్కడ అవి క్రమంగా ఇంతకు ముందు తెలిపినట్లు జరిగినది. శబ్దం మొదలైన వాణి గ్రహించట కొరకు 5 జ్ఞానేంద్రియాలు 5 కర్మేంద్రియాలు కలవు. మనస్సు అనేది స్వయంగా ఒక ఇంద్రియమే. అది 2 అనగా జ్ఞానేంద్రియ కర్మేంద్రియ వర్గములు రెండింటిలోనూ చేరును. ఈ 11 ఇంద్రియాలను అహంకారం నుంచి ఉద్భవించును. మహత్ నుంచి విశేషం వరకు గల ఈ సృష్టి యొక్క అనుఘటకములు బ్రహ్మాండమును సృష్టింపచేయగా దాని నుంచి బ్రహ్మ ఒక నీటి బుడగ వలె ఉద్భవించను. అతడు మాత్రమే విశ్వమున వ్యాపించి ఉన్న రుద్రుడు. విష్ణువులు ఈ విశ్వంలో లోకములన్నీ ఈ బ్రహ్మాండమందే కలవు. బ్రహ్మాండం దాని బాహ్య రూపానికి 10 రెట్లు అధికంగా జలంచే కప్పబడి ఉన్నది. ఆ జలం తనకు 10 రెట్లు అధికంగా బాహ్యంగా అగ్నిచే ఆవరించబడి ఉన్నది. అగ్ని తన పరిమాణానికి 10 రెట్లు అధికంగా వాయువు చేత ఆక్రమించబడి ఉన్నది. వాయువు తన పరిమాణానికి 10 రెట్లు అధికంగా ఆకాశంచే కప్పబడి ఉంది. ఆకాశం తన పరిమాణానికి 10 రెట్లు శబ్దానికి కారణమైన అహంకారం చేత ఆవరించబడి ఉన్నది. అహంకారం బుద్ధి చేతను బుద్ధి ప్రధానం చేతను కప్పబడి ఉన్నది. ఈ బ్రహ్మాండము సప్త ఆవరణావృతమని చెప్పబడను. దీని అందే కమలాసనుడగు బ్రహ్మ ఉండును. ఇట్టి కోటాను కోట్ల బ్రహ్మాండములు కలవు. ఈ బ్రహ్మాండములన్నింటి యందు ఒక్కొక్క దాని యందు ఒక్కొక్క చతుర్ముఖుడగు బ్రహ్మ విష్ణువు రుద్రులు ఉంటారు. వీరు శివుని సంపర్కంలోనికి వచ్చిన తర్వాత ప్రధానం చేత సృజించబడతారు. వీరి పరస్పర విచ్ఛేదముగా కూడా జరుగును. కానీ అది అంతము నుండి ప్రారంభమై ఆరంభానికి వచ్చును. మహేశ్వరుడొక్కడే సృష్టి స్థితి లయాలకు అన్నింటికీ కారకుడు. ఆయన సృష్టి యందు రజస్సు చేతను, స్థితి అనగా రక్షణయందు సత్వం చేతను, లయము లేక సంహారమందు తమస్సు చేతను కూడుకొని ఉన్నవాడగును. కేవలం ఆయన యందే ఈ సూక్ష్మ ప్రకృతి అంతా వ్యవస్థితమై ఉండును. అతడు సర్వప్రాణులకు స్రష్ట, రక్షకుడు, లయకరుడు. ఆ మహేశ్వరుడే బ్రహ్మము, ప్రభువు. ఆయనయే శివుడని, సదాశివుడని, భవుడని బ్రహ్మ విష్ణువులను నామములచే చెప్పబడను. ఆయనయే సర్వము అగుటయే అందుకు కారణం. ఈ లోకాలన్నీ ఆ బ్రహ్మాండమందే కలవు. అట్లే సృష్టికర్త బ్రహ్మ అందే కలడు. ఈ విధంగా ప్రకృతి యొక్క స్వభావ సృష్టి నాచే మీకందరికీ తెలియజేయబడింది. ఈ సృష్టి పురుషునిచే నియంత్రించబడను. ఓ మహర్షులారా, శుభకర్మకు ఈ సృష్టి యందు బుద్ధి సర్వోచ్చతమైనది, సర్వమునకు ఆదిమమైనది. ప్రాకృత ప్రాథమిక సృష్టి వర్ణన అను 3వ అధ్యాయం సమాప్తం. ఓం శాంతి శాంతి శాంతి.